సమస్య పరిష్కరించాలని అధికారుల వద్దకు ప్రజలు వచ్చినప్పుడు ఆ సమస్యను సాగదీయకుండా వెంటనే పరిష్కరించడం వలన ప్రజలకు మేలు చేయటమే కాకుండా బాధ్యయుతంగా నడుచుకోవటం అవుతుందని ఎమ్మెల్యే వినగండ్ల రాము అన్నారు. 15వ వార్డులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని స్థానిక వార్డు ప్రజల సమస్యల అర్జీలను ఆయన స్వీకరించారు. అర్జీలను స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో బాధ్యయుతంగా నడుచుకోవాలని, పరిష్కరించాలని, కార్యాలయానికి వచ్చిన వారి సమస్యను వెంటనే పరిష్కరించేలాగా సచివాలయ సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. ఈ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎవరైతే సమస్యల అర్జీలను ఇచ్చారో ఆ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికారులు కూడా సమన్వయంతో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్గడ్డ శ్రీకాంత్, పట్నా టీడీపీ అధ్యక్షులు పండాల సాంబయ్య, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, వార్డు ఇన్ఛార్జ్ వేసిపోగు ఇమనుయల్, పాస్టర్ వేసిపోగు విజయ్ కుమార్ మరియు కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొనడం జరిగింది. ఓకే అమ్మా, ఈ పెన్షన్లు వస్తున్నాయి. ఇది కూడా అన్ని మీకే ఉంటాయి. మోస్ట్లీ ఈ పెన్షన్లు అన్నీ మీరు పర్సనల్గా టేక్ కేర్ చేయండి. పైగా వృద్ధ మనకి వితంతు పెన్షన్లో ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంది. అందుకని అర్జెంటుగా వాళ్ళకి అప్లై చేసే ఏర్పాట్లు చేయించండి. ఓకే, థ్యాంక్ యూ. నాకు పెళ్ళి ఏమో ఎప్పుడైందమ్మా? బయటకు డ్రైనేజ్ లేనందున ఏంటమ్మా? కరెంటు పోల్స్ ఇంట్లో ఉన్నాయి. పోల్ ఇంటి మీద ఉందా అమ్మా? ఏ గారు ఈ పోల్స్ అన్నిటికీ చూడండి, గౌరవంతో ఇస్తున్నాం మనం. వాళ్ళు పొద్దాక పచ్చాలు తిప్పుకుంటూ కూడా నాకు ఇష్టం ఉండదు. ఓకే, చంద్రబాబు గారు ఎంత గౌరవంగా ఇస్తున్నారు, ఇంటికి వెళ్ళి మరి ఎందుకు ఇస్తున్నాం అంటే మీ అందరికి కూడా అలవాటు చేయాలి. వీళ్ళకి గౌరవంగా ఇస్తున్నాం అనేది మీరు అందరూ కూడా అర్థం కావాలని చెప్పేసి మీకు ఆయనే సొంతగా కూడా ఇస్తున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏందమ్మా? స్థలమా? తప్పకుండా ఏమా స్థలం చేద్దాం. వందాలమ్మా, బాగున్నారా? ఎంత వయసు? ఓకే, మీకెందుకు రాలా? అప్పటి నుంచి రాలేదా? ఏమా ఎవరికి పనికి ఎందుకు లేదు? 65 ఏళ్ళ నుంచి అవ్వలేదా? 6 ఏళ్ళ నుంచి కాలేదు. అయితే చేపించండి అది. ఈసారి మహిళా మహిళలందరూ చాలా సమస్యలతో వచ్చినట్టున్నారు. అందరికీ తప్పకుండా సరైన న్యాయం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సచివాలయ సిబ్బందికి కూడా ముందుగా ఇక్కడ సమస్యలు ఏం రాబోతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మీరందరూ కూడా అవైలబిలిటీ ఉండటమే కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులందరికీ ఒకటే విన్నపం. బేసిక్గా మనం వచ్చాము 8 గంటలు పని చేసుకున్నాము వెళ్ళిపోతున్నాము అనేది కాకుండా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి సమస్య సాల్వ్ అయిపోతేనే మనకు ఒక ప్రాబ్లం తగ్గుద్ది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సమస్యలను సాగదీయద్దు. అంటే ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి, ఇంకో వార్డు నుంచి ఇంకో వార్డుకి ప్రజలు చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్న, సీరియస్గా తీసుకోండి. ఇది మీ దగ్గరికి వచ్చిన సమస్యని మీరే సంబంధిత వేరే వార్డులకు కూడా మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేయాలి. అంతేగాని వీళ్ళు పై వార్డుకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోండి, ఈ వార్డుకి వెళ్ళి ఇక్కడి నుంచి తెచ్చుకోండి అంటే కుదిరే పనే కాదు. ఇలాంటివి ఎక్కడైనా కానీ నాకు వినపడితే మాత్రం కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటూ జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈసారి ఒక పద్ధతితో పనిచేస్తూ ఉన్నారు అధికారులందరూ కూడా. మనం కూడా ప్రజల కింద ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. చాలా బెటర్ అయింది. ప్రతి సమస్యకి మనకి సొల్యూషన్ ఉంటుంది. కొంచెం ముందు వెనక ఉంటే దాన్ని తప్పకుండా మీరందరూ కూడా అర్థం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ఈ లైన్ తర్వాత లైన్ వస్తుంటే ఈజీగా అవుతుందని అందరూ వచ్చేస్తే ఎవరికి పని కాదు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకరి తర్వాత ఒకళ్ళు మాత్రమే వచ్చేటట్లుగా మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇటు నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడికి వస్తే దీన్ని సమస్య సాల్వ్ చేసి పంపిస్తాను. ఇటు నుంచి వెళ్ళిపోండి. ఇలా ఈ లైన్ తర్వాత ఆ లైన్, ఆ లైన్ తర్వాత ఆ లైన్, ఆ టైప్లో రావాల్సింది కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.